ప్రముఖ సీనియర్ నటి పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకార్ జానకి కన్నుమూశారు. 94 ఏళ్ల షావుకార్ జానకి కొంతకాలంగా శ్వాసకోశ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆమె. బుధవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి ఇవాళ్ల మధ్యాహ్నం 1:59 ఆమె చివరి శ్వాస విడిచారు. డిసెంబర్ 12, 1931న ఏపీలోని రాజమహేంద్రవరంలో జన్మించారు షావుకార్ జానకి. 1950లో వచ్చిన షావుకార్ సినిమాతో తెరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే తిరుగులేని నటిగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. దీంతో ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 450కు పైగా సినిమాల్లో నటించారు షావుకార్ జానకి. అందం, అభినయంతో దాదాపు 5 దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. లెక్కలేనన్ని అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. కథానాయికగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆమె ఎన్నో అద్భుత పాత్రలు చేశారు. ముఖ్యంగా సంసారం ఒక చదరంగం సినిమాలో ఆమె పోషించిన చిలకమ్మ పాత్ర ఎప్పటికీ మరువలేనిది. ఆమె చివరిగా 2023లో వచ్చినటువంటి అన్ని మంచి శిఖరంలే సినిమాలో కనిపించారు. భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి పురస్కారం కూడా ఆమె అందుకున్నారు. ప్రముఖ సీనియర్ నటి పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకార్ జానకి కన్నుమూశారు. 94 ఏళ్ల షావుకార్ జానకి కొంతకాలంగా శ్వాసకోశ అలాగే వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఫణి అందిస్తారు. ఫణి, నళిని, గత కొంతకాలంగా తీవ్రమైనటువంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడడం జరుగుతూ ఉంది. అయితే ఆ కారణంగానే చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే డాక్టర్స్ కూడా తగిన విధంగా ఆవిడకి ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. ఆవిడ కండిషన్ కూడా బాగానే ఉంది అని చెప్పి కూడా నిన్న ఉదయం వరకు చెప్పడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి పరిస్థితి విషమించడంతో ఆవిడ వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. అయినా సరే ఆర్గన్స్ అన్ని కూడా స్టేబుల్ గానే ఉన్నాయని కూడా తెలియజేయడం జరిగింది. మనం కనుక్కున్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఈ రకంగా కూడా తెలియజేయడం జరిగింది. అలాంటిది ఈ రోజు హఠాత్తుగా ఆవిడ లేరు అనేటువంటి విషయం మాత్రం నిజంగా విషాదకరమైనటువంటి విషయంగా చెప్పాలి. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు చేసినటువంటి జానకి తన మొట్టమొదటి చిత్రం లోనే సుబ్బులు పాత్రతో, సావుకారు అనేటువంటి సినిమాలో సుబ్బులు అనేటువంటి పాత్రతో ఆవిడ బాగా ఫేమస్ అవడమే కాకుండా ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారేంత ఇది రావడం జరిగింది. అయితే చాలా అద్భుతమైనటువంటి నటి అని చెప్పాలి. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఆవిడ చేయడం జరిగింది. ఇటీవల 2023లోని నమ్మినీ రెడ్డి డైరెక్షన్ లో వచ్చినటువంటి అన్ని మంచి శకునాలే అనేటువంటి సినిమాలో కూడా ఆవిడ యాక్ట్ చేయడం జరిగింది. 90 ఏళ్ల వయసులో ఆవిడ పద్మశ్రీ అవార్డు అందుకోవడం కూడా జరిగింది. సో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరొందినటువంటి ఆమె ఈ రోజు లేదు అనేటువంటిది నిజంగా టాలీవుడ్ అలాగే ఇతర భాష చిత్రాలు కూడా ఆవిడ ఎన్నో చేయడం జరిగింది. సో ఒక సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటనగా మనం చెప్పాలి. నళిని. ఎస్ ఫణి, థ్యాంక్ యూ. వారం రోజుల క్రితం నుంచి కూడా చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి ఆమెకు చికిత్స అందించారు డాక్టర్లు. అయితే పరిస్థితి మరింత విషమించి వాళ్ళ మధ్యాహ్నం 1:59 ఆమె చివరి శ్వాస విడిచారు. డిసెంబర్ 12, 1931న ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో షావుకార్ జానకి జన్మించారు. అలాగే 1950లో వచ్చినటువంటి షావుకార్ సినిమాతో తెరంగేట్రం చేశారు జానకి. మొదటి సినిమాతోనే తిరుగులేని నటిగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. దీంతో ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 450కు పైగా సినిమాల్లో షావుకార్ జానకి నటించారు. అందం, అభినయంతో దాదాపుగా 5 దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పారామె. లెక్కలేనన్ని అవార్డులు, ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే కేవలం కథానాయికగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు ఆమె చేశారు.
ముఖ్యంగా సంసారం ఒక చదరంగం అనేటువంటి సినిమా చూస్తే అందులో ఆమె పోషించిన చిలకమ్మ పాత్ర ఇప్పటికీ కూడా మర్చిపోలేనట్టుగా ఉంటుంది. ఆమె చివరిగా 2023లో వచ్చినటువంటి అన్ని మంచి శకునంలే అనేటువంటి ఒక సినిమాలో నటించారు. భారతీయ సినిమాకు ఆమె చేసినటువంటి సేవలను గుర్తిస్తూ కేంద్ర సర్కార్ 2022లో ఆమెకు పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది.